చెట్టుకి మొక్కుతాం, రాయికి పుట్టకు మొక్కుతాం, మొక్కుతాం, పుట్టకి రాయికి మొక్కుతాం, రప్పకు రాయికి దేనికైనా మొక్కుతాం. మొక్కుతాం మనం. అలాగే విషసర్పమైన నాగ దేవతను మనం మరి పూజిస్తాము. కోతిని అన్నిటిని పూజిస్తాం, అన్నిటిని అన్నిటికి పూజిస్తాం. మీరన్నాడు కోతినంటే ఆ! మన ఆంజనేయ స్వామిని ఆంజనేయ అనుకుంటాం. స్వామిని అనుకుని పూజిస్తాం మరి మనం. దేన్ని వదలట్లేదండి. ప్రకృతిలో దొరికే ప్రతి చెట్టుని పూజిస్తామండి. మరి వృక్షాన్ని ఎంత అద్భుతంగా పూజిస్తాం. మనకి మర్రి మరి చెట్టుని, వేప చెట్టుని, అలాగే రావి చెట్టుని అన్నిటిని మనం ఎంత గరికెను కూడా మనం అంత దేవుడి గరికని ముందు మనం పూజిస్తామండి. ఇంతకంటే అలాంటి అంతగా మనం పూజించే పరిస్థితి తెలుసుకుని ఇవన్నీ ఆయన తెలియని విషయాలే మరి కాదండి. మాంసం తినేవాడు పంది అంటాడు, ఆ! కుక్క అంటాడు. అసలు ఆయన నోటికి హద్దు పద్దు లేకుండా ఇప్పుడు మాట్లాడతాడు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే మీరన్నట్టుగా ఆయన డే టు టైమ్ చూసి నా జాతకాన్ని ఒక్కసారి లాగించారు ఆయన గానీ జాతకం చూడండి గురుగారు. ఒకసారి చూడాలి. ప్రస్తుతానికి దాన్ని ప్రిపేర్ అయ్యి నేను రాలేదు. జాతకం చూసి ఇంత రాలేదు. మీరు ఈ ప్రశ్నలు అడుగుతారు నాకు తెలియదు. నేనే సరదాగా ఒకసారి వచ్చి కలుద్దాం మిమ్మల్ని అనుకున్నాను. మీరు ఈ ప్రశ్నలు అడిగారు, సంధించారు బానే ఉంది గానీ, ఏదైనా ఇలా వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని అటువంటి గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి అంటున్నాను నేను చిన్న వ్యక్తి కాదు. మరి చిన్న వ్యక్తి ఆయన కాదు నేను కదండి. అనే అంత గొప్పవాడిని కాదు. నిజంగా చెప్పాలని అంత గొప్పవాడిని కాదు. బట్ ఏదో శాస్త్రం కొద్దిగా తెలుసు. జ్యోతిష్యంలో కొంచెం ముందు ఒక అడుగు ముందు వేసాను. గురువుల యొక్క ఆశీస్సులతో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి సరే నాకు తెలిసిన 2, 3 విషయాలు మీరు అడిగారు కాబట్టి చెప్పడానికి వచ్చాను తప్ప ఆయన్ని కించపరిచేంత గొప్పవాడిని కాదు. కానీ ఇలాగా శివత్వం వేరు, వైష్ణవ స్థితి వేరు అన్ని వేరు రకాలుగా మాట్లాడి ఇద్దరి మధ్య విభేదాలు తీసుకునే పరిస్థితి కానీ చేస్తే మాత్రం ఈ ఇద్దరి మధ్య ఇంకో మూడో వ్యక్తి దొరే అవకాశం ఉంది. దీనివల్ల దేశానికే నష్టం అవుతుంది. ఇప్పుడు చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి, వారు స్థాపించినవి, ఆదిశంకర్లు పాటించినవి. వాటిని అవమానించినట్టే కదండి. ఇప్పుడు ఈ దేశ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అవి ఒక పెట్టని కోటలు అవి. ఎందుకంటే మేము ఇప్పుడు గురు పరంపరలో చెప్పుకుంటాం కదా ఇవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు వీళ్ళు గురు పరంపర ఉన్న వాళ్ళందరూ చేస్తుంది కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నట్టు అర్థం. అంతే కదండి. అది చాలా పెద్ద విషయం. పంచాయతీలు తెలియదు అంటాడు. నిజంగా అసలు లేదండి. ఇప్పుడు ఆయన చాలా మంది ఖండిస్తున్నారు కానీ ఖండించడం ఎలా ఉండాలంటేనండి ఒక మారు ఆయన ధైర్యంగా ఆయన ముందు మాట్లాడే శక్తి లేదండి చాలా మందికి. తర్వాత మన దాంట్లో కూడా చాలా గొప్ప వ్యక్తులు మన ఆంధ్ర రాష్ట్రం ముద్దు బిడ్డలు 4 ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు వాళ్ళు మాట్లాడాలి, గరికపాటి గారు ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తులు ముద్దు బిడ్డలు మనం ఆంధ్ర రాష్ట్రానికి భగవంతుడు మనకి ఇచ్చాడు. అటువంటి ముద్దు బిడ్డలు చక్కగా ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాటిలో వాళ్ళు స్పందించాలని ప్రయత్నం చేయరండి. ఎందుకు చేయరంటో నాకు తెలియదు కానీ స్పందించారు వాళ్ళు ఎక్కువగాను. కానీ అటువంటి బిడ్డలు ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర అన్న తెలంగాణ తెలుగు వాళ్ళే కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎన్నో విషయాలు మనకు చెప్తారు. కానీ ఎక్కడ ఒక ప్రవచనంలో కానీ ఒక మాటలో కానీ మాట దొల్లి పొరపాటును మాట్లాడడం అనేది జరగదండి. ఏ విషయం మాట్లాడో ఆ విషయం చక్కగా ఎంతో విశేషంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు. కానీ స్మార్త సాంప్రదాయం అంటారా, మీరేదో చెయ్యాలి. అసలు యాక్చువల్ దీని మీద చర్చ జరగాలి. ఇది తరచూ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇది మొదటిసారి నేను మాట్లాడుతున్నాను కానీ బట్ ముందు అందరినీ గ్యాదరింగ్ తరచూ జరగాలండి, ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే ఆయన ఒకసారి కాదు చాలా సార్లు ఇలాంటి విశేషంగా ఇలాగ మాట్లాడటము, తర్వాత కామ్ అయిపోవడం, మనమేమో టీవీలో చర్చ చేయడం, ఆయన గురించి మాట్లాడడం, చూడండి ఇది జరుగుతుంది. ఏదైనా ఈ విషయాన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము. వీటిని ముందుకు వెళ్ళకుండా దానికి ఎందుకు ఒక సమాధానం ఆయన క్లియర్గా చెప్పాలి, దాని వివరణ ఆయన చెప్పాలి, ఎందుకు అలా మాట్లాడారు సంగతి చెప్పాలి. అఫ్ కోర్స్ చాలా మంది యూట్యూబ్లో టీవీ ఛానల్స్లో డిస్కస్ చేస్తున్నారు కానీ వివరంగా ఆయన చెప్పగలిగితే మనకు బాగుంటుంది. అందులో అర్థం ఏంటి, పరమార్థం ఆయన ఎందుకు ఎలాగన్నారు. ఇదే మాట ఆయనకు తెలిస్తే ఇప్పుడు ఆయనకి 60 ఏళ్ళు దాటిన తర్వాత మాట్లాడే బదులు 30-32 సంవత్సరాలు చెప్పగలగాలి కదా. అది కూడా ఉంది కదండి. తర్వాత అది కూడా శంకరాచార్యులు వారు 32 సంవత్సరాలకి అలా వెళ్ళారు, కనిపించలేదు అని అంటే అది దేని బేస్ చేసుకుని ఆయన అంటున్నారు అని మనకు తెలియదండి. ఇప్పుడు విద్యారణ్యుల వారా ఆయన స్థాపించిన అసలు ఆయన ఈ పరంపరలో 17వ వాడని కూడా చెప్పారు. 17వ వారు చెప్పారు. అటువంటిది పరంపర నడుస్తుంటే 17వ వారు ఆయన స్థాపించారంటే మరి ఎవరు చేయలేదని అంటే అది కరెక్ట్ కాదు. లాజిక్ లేదు కదా, లాజిక్ ఏం లేదు. ఏదైనా ఆయన అన్న మాటని ఆయన వెనక్కి తీసుకోమని నేను అన్న కానీ దానికి అర్థం ఏంటి, వివరణ ఏంటి ఆయన ఇవ్వగలిగితే మాత్రం డెఫినెట్లీ దాని మీద డిబేట్ పెట్టుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఇంకా మహామేధావులు ఉన్నారండి ఇవి డిస్కస్ చేయడానికి, వాళ్ళందరినీ కూర్చోబెట్టచ్చు. కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇవంతా పైనుండి ఆదివారం శుక్రవారం మనుషులు ఏంటంటే చూసి నవ్వుకుంటారండి. అంతే కదండి. ఎలా నవ్వుకుంటారంటే మీరు ఇంతేరా, మీరు కొట్టుకోవడంగా పుట్టారు, తిట్టుకోవడంగా పుట్టారు, మీరు సాధించుకోవడానికి పుడతారు, అసలు మీకు ఏంట్రా అని అప్పటికే 3 దేవత మనకు ఉన్నారు.
ఈ దేవతలు ఇంతమంది ఉన్నారని 100 మాటలు ఆల్రెడీ అంటూనే ఉంటారు. అవహేళన చేస్తూనే వాళ్ళు ఉంటారు. హేళన చేస్తూనే ఉంటారు. అవును. ఇంకా ఇలాంటి పీఠాధిపతులు కాకపోయినా ఇలాంటి వ్యక్తులు స్వామీజీ వీళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఇంకా మీకేముందిరా రేపు పొద్దున్న మేము బయటకు వెళ్ళినా మాతో అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే కదా. ఏమంటే గురువు గారు ఆయన అలా మాట్లాడారంటే ఇప్పుడు మీ స్టూడియోకి వస్తుంటే బయలుదేరుతుంటుంటే మా వాళ్ళు ఏదైనా మీ వీడియోలు చేశారండి స్వామి ఇలాగన్నాడు సార్ చిన్నయ్య స్వామి గారు మీ దీని మీద ఏమైనా అభిప్రాయం ఉందా మీకేమైనా తెలుసా నాకేం తెలుస్తుంది జ్యోతిషి చెప్పండి నేను ఏదో రామకృష్ణ అనుకుంటే జ్యోతిష్యం చెప్పుకుంటున్నాను మీకేం తెలుసా అంటే Right, right, మీకు sir. ఆయన జాతకం ఇక తెలియదా అదే ఆయన విజ్ఞతకే వదిలేద్దాం ఈ ఆయనకే విషయాన్ని. వదిలేయడం better. ఆయనకే వదిలేసి ఆయనకి చూద్దాం వదిలేసి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. Right. ఏదైనా మీరు ఆ ఇంట్రెస్ట్ ఉందని కాబట్టి మీరు ఏమైనా ఆయన డే టు టైం పట్టుకుని రాగలిగితే తప్పకుండా మనం ఆయన పట్టుకొస్తానండి జాతకం ఆయన్ని. చూడొచ్చు. చూద్దాం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వదలండి, అదే అండి. డెఫినెట్గా చూద్దాం. చేద్దాం. తర్వాత నాకు ఈయనకి ఉన్న చిన్న పరిచయం ఏదంటే ఇప్పుడు విశాఖపట్నం సింహాచలం ఆ ప్రదేశంలోనే ఆయన చిన్న వయసు నేను 16-17 సంవత్సరాల రోజులు ఆయన అక్కడ నేను చూసేవాడిని అక్కడ అచ్చా, regular అచ్చా, ఆ okay. టైంలో అన్నమాట. చిన్నపిల్లడు ఆయన కూడాను సింహాచలం వెళ్తుండేప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఆయన కలిసి వెళ్ళాలి ఇలా ఏమో కొన్ని సరదాగా మాట్లాడుకోవడాలు ఇవన్నీ జరిగాయి. ఓకే. అంటే అప్పుడు ఆయన గుర్తుంటుండో ఉండదో తెలియదు, అంతే కదా. ఎందుకంటే అప్పుడు ఈ గడ్డాలు ఇవేమి లేవు. ఇంకోటి ఇప్పుడు ఆయన ఒకటి పొలిటికల్ అఫిలియేషన్ ఏదో ఉన్నట్టున్నాడు మరి. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ పడుతుంటాయండి ఆ, వాళ్ళకి. ఆ, ఇప్పుడు వీళ్ళకే కాదు కొంతమంది స్వామీజీల విషయం తీసుకోండి అంటే అవును. పీఠాధిపతులు ఎలా ఉంటారండి ఇప్పుడు చూడండి మన 4 పీఠాల్లో ఉన్న వ్యక్తులు మనం చూసుకున్నాము. అవును. వాళ్ళు ఇలా బహిరంగంగా వచ్చి ఏవి ఇలాంటి ఎప్పుడు మాటలు మాట్లాడలేదు అనడం కానీ మనం చూడమండి. అసలు. ఈ 4 పీఠాల్లో ఎవరిని తీసుకోండి, మీరు ద్వారకా అస్సలు, అవును. తీసుకోండి, పూరి తీసుకోండి, మన అలాగే శృంగేరి ఉంది. అవునండి అవును. ఇవి ఎక్కడ మనకు కనిపించవు. బట్ ఈయన హైదరాబాద్లో ఉండి ఈ రకంగా ఏమో నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు నేను గురించి, ఎందుకంటే ఆయనకు సైన్యం ఉంటుంది, అవును. లేకపోతే తెల్లారిసరిగా సైన్యం ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. ఆ, ఏం అంత స్వామి నువ్వు ఇలా లేదులేండి. మాట్లాడుతాం ఏంటి మాట్లాడాలి అంత లేదు ఇవన్నీ ఉంటాయి కానీ బట్ స్టిల్ నేను అన్నది ఏంటంటే లెట్స్ మనం ఇక్కడ ఆపి ఆయనకే వదిలేద్దాం విషయాన్ని. ఆయనకే బట్ వదిలేద్దాం, చూద్దాం. వదిలేసి ఆయన వివరణ ఇవ్వగలిగితే దీని మీద ఇన్ డీటెయిల్గా బాగుంటుంది. బాగుంటుంది. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి వాళ్ళ సమయం చూసుకుని నా ఉద్దేశం ఇది ఈ భావంతో అన్నాను. Right. నేను వెనక్కి తీసుకోక్కలేదు, ఆయన అదే అన్నిన దానికి సమాధానానికి వివరంగా చెప్పగలితే Yes. ఎందుకు అలాగన్నారు ఏంటి సంగతి దానికి క్లారిఫికేషన్స్ ఏ గ్రంథంలో చూశారు ఏ రకంగా చూసి ఆయన బయటపడ్డారు, మరి ఆ గ్రంథంలో చూసినప్పుడు ఈ రోజు ఎందుకు బయటపడ్డారు, అది ఈ రోజు బయటపడవలసిన అవసరం కదా. మరి ఆయన అదే విధంగా ఆ శాస్త్రంలో నలిగి తిరుగుతూ అందులోనే ఉన్న వ్యక్తులకి ఈ విషయాలని ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత రావాల్సిన అవసరం లేదు అవసరం లేదు బయటపడడానికి. కదా. అదే 30లో 32లో మన ఆదిశంకరాచార్యులు 32 సంవత్సరాలకే మొత్తం అన్ని చూశారని చెప్పినప్పుడు ఆయనకి 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఆయనకి ఇవన్నీ తెలిసి ఉండాలి కదా విషయాలు. ఇప్పుడు ఈయన వైష్ణవ సాంప్రదాయాన్ని ఎప్పుడైతే నమ్ముతున్నామో మనం చూసారా మనం ఎప్పుడు మన గురించి మనం ఆలోచించామండి కాంపిటీషన్లోనే. మన కాంపిటీటర్ మనకి ఏం చేస్తున్నాడో మనం ఆలోచిస్తాం. అలాగే ఆయన వైష్ణవ సాంప్రదాయం ఉన్నప్పుడు శివ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటి సంగతి వీటి మీద ఒక రీసెర్చ్ ఆయన చేసి ఉండాలి కదా ఇప్పుడు కరెక్ట్. ఈ పాటికి. అవును. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఆయన కానీ ఒకవేళ అటువంటి ఒక రీసెర్చ్ కానీ చేసి ఉంటే దీని మీద గ్రంథాలలోకి వెళ్ళి శాస్త్రంలోకి వెళ్ళి ఒకవేళ రీసెర్చ్ కానీ చేసి ఉంటే ఆ రీసెర్చ్ చేసిన విషయాలు ఏమైనా ఉంటే దాని మీద మనకు చెప్పడానికి ప్రయత్నం చేయగలిగితే అదొక విజ్ఞానంలాగా ఉంటుంది. Right. కానీ కానీ ఒక్క మాట ఇలా కనీసం ఒక 3 నిమిషాలు ఛానల్ ముందు మాట్లాడినట్టుగా మాట్లాడి అది ప్రోగ్రాంలో చెప్పేస్తే ఇది ఒక భయంకరంగా ఒక వివాదాస్పదమైన విషయం కింద మారిపోతుంది తప్ప కంక్లూజన్ అవ్వదు ఇది. Right. ఇలా కంక్లూజ్ చేయకుండా ఉండడం వల్ల అంటే మనకు శత్రువు ఉన్న వాళ్ళు మన మీద వేరే రకంగా భావం Exactly. అవుతుంది.